ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గమ్ గమ్ గణేష. అన్ని సినిమాల్లాగే ఇందులోనూ హీరో గణేష్ అనాథ. అతనికో తోక కాదు స్నేహితుడు. అతని పేరేంటబ్బా, ఏదోట్లే అయినా తోకలకు ఈకలకు పేరేంటబ్బా. స్టార్ట్. ఇద్దరూ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. హీరోయిన్ అనబడే శృతిని గణేష్ ప్రేమిస్తాడు. అబ్బో, ఇది ఇంకా సూపర్ బాగుంటది. ఈ విషయం సేవ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా యూస్ అవుతుంది. ఈ శృతి బెటర్ ఆప్షన్ దొరకగానే హీరోకు హ్యాండ్ ఇస్తుంది. ఇదేం సేవ్ అవుద్దంటారా? ఊరికే ఎఫెక్ట్ కోసం చెప్పా అంతే. ఓకే, మన హీరో ఎవరు? గణేష్ ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేష్ విగ్రహంలోకి చేరుతుంది. అదే విగ్రహంలో 100 కోట్లు ఉంటాయి. అయ్య బాబోయ్, 100 కోట్లే అనుకోకండి, సినిమా కదా, లైట్ తీసుకోండి. దీని తర్వాత అబ్బో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, టర్న్ల మీద టర్న్లు, హీరోయిన్ కు దగ్గర అవ్వడాలు, రొమాన్స్, ఫ్రెండ్ తో పంచులు. డైరెక్టర్ సార్ మన గణేష్ కు మంచి పని కల్పించారు. ఇదే కదా, సింపుల్ గా చెప్పాలంటే హీరో డైమండ్ ట్రాక్, మరోవైపు 100 కోట్ల ట్రాక్. ఈ రెంటిని సొంతం చేసుకోవాలనే మనుషులు, వీళ్ళ నుంచి వచ్చిన సీన్ల సమాహారమే ఈ కథ. ఒక హీరో, ఒక డైమండ్ ట్రాక్, ఇంకో 100 కోట్ల ట్రాక్. సిక్స్ ప్యాక్ లుక్ లో విజయ్ దేవరకొండ తమ్ముడు మస్తున్నాడు. అన్నయ్యకేం తీసుకోలే. ప్రగతి శ్రీవాత్సవ పర్వాలేదు, కాస కోసం వాడలేదు. నిజంగానే ఈ అమ్మాయి బాగా చేసింది. ఓర్ని అబ్బా, సింగిల్ మీనింగ్ ఏరా నాయన. ఇంతటి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, మరి ఏ మాట కామాట చెప్పాలి. నయన్ సారిక యాక్టింగ్ జగదానంద నయనానందకరమే. జబర్దస్త్ ఇమ్మానియల్, వెన్నెల కిషోర్లు యాజ్ ఇట్ ఈస్. వాళ్ళ తీరు వాళ్ళదే, డైరెక్టర్ తీరు డైరెక్టర్దే. మెయిన్ గా కథ ఉండాలి బ్రో. అబ్బో, పెద్ద సత్యం చెప్పానంటారా? ఉండాలబ్బా, మీరు ఏమైనా అనండి, మరేదైనా కానివ్వండి. లేదా ఇదిగో గంగం గణేష్ లా చచ్చిద్ది. స్క్రీన్ ప్లే ఎందుకు ఇస్తాం? ఇంట్రెస్టింగ్ గా సాగడానికి. మరెందుకు చూసుకోలేదు స్వామి? ఇద్దరు హీరోయిన్లతో బిజీగా ఉన్నావా? ఎస్, వీ కెన్ అండర్స్టాండ్ క్యారియర్ మై బాయ్. నా బ్లెస్సింగ్ నీకు ఎప్పుడు ఉంటాయి. ఎవరు డైరెక్టరు? ఎస్, ఉదయ్ బొమ్మిశెట్టి. లొకేషన్స్ బాగున్నాయి భయ్యా. ఇవి కూడా బాగుండకపోతే సినిమా ఎందుకు బ్రో, తీయడం ఎందుకు బ్రో? అన్ని సీన్లు కొంత రిలీఫ్ ఇచ్చాయి. అబ్బో, లేదంటే మైండ్ ఫసక్. క్రైమ్ కామెడీ కదా, అట్లాగే ఉంటది అంటారా? అంటే అనండి, మేము ఇట్లాగే అంటాం. ఏవో కామెడీ సీన్లు తప్ప ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు బ్రో. భయ్యా, ఈ మాట చెప్తే ఫిల్మ్ నగర్ సందులో కలిపి కుమ్మేరుగా అయినా పర్వాలేదు. కనెక్ట్ అవ్వలేదు. ఆపేహే నువ్వు నీ ఎదగోలా.